ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక కోటగుమ్మం వద్ద యువమోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా మరియు మహిళా మోర్చా సంయుక్తంగా నిర్వహించిన జన కళ్యాణ్ శిబిరాన్ని బీజేపీ నాయకుడు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ దేశ ప్రజలెవరూ పేదరికంలో ఉండకూడదనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతోందని తెలిపారు. తపాలా శాఖ ద్వారా అతి తక్కువ వ్యయంతో బీమా పథకాలు అందుబాటులో ఉండటంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మెయిన్ రోడ్డు చిన్న వర్తకులు బీజేపీ నాయకులు పడాల నాగరాజు ఆధ్వర్యంలో పివిఎన్ మాధవ్ ను ఘనంగా సత్కరించారు. నరేంద్ర మోడీ గారి పరిపాలనే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మనకి పెట్టుబడులు వచ్చాయి. 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు ఏమో కేవలం ఎంఓయూస్ వరకే పరిమితం కాలేదు. ఈ యొక్క డబ్బులు నేరుగా ఆ యొక్క ప్రాంతాల్లో వచ్చి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా, ఎవరు నమ్మలేని విధంగా ఈ యొక్క పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. కేవలం నరేంద్ర మోడీ గారి చలవ కారణంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే ముందు చూపు, అలాగే చెయ్యాలి, పట్టుకుని రావాలి అనే ఆలోచన ఏదైతుందో ఈ రెండు కలిసిన కారణంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇన్ ఫుల్ స్వింగ్ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ లేదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఆ విధంగా ఈ యొక్క ట్రైన్ యొక్క వేగం ఎంత ఉందంటే ఏ రాష్ట్రానికి ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయనే విషయాలు వివరణాత్మకంగా మేము తెలియజేయడం జరిగింది. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇక్కడ రావటం జరిగింది. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ సంబంధించి ఏదైతే గ్రీన్ రిఫైనరీ సుమారు 1 లక్ష కోట్ల రూపాయలు వచ్చింది. ఆర్సెనల్ అండ్ నిపాన్ స్టీల్ లాంటి కంపెనీల ఆధ్వర్యంలో ఇంకో 1 లక్ష కోట్ల రూపాయలు మన విశాఖపట్నం దగ్గర రావటం జరిగింది. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే ప్రాజెక్ట్స్ 74,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది. అలాగే డిఫెన్స్ క్లస్టర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓర్వకల్లు ప్రాంతంలో ఒక నోడ్ ఏర్పాటు చేశారు. అలాగే కొప్పర్తేన ఇంకో నోడ్ ఏర్పాటు చేశారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశారు. మొన్ననే ఎకీమ్ అనే ఒక కంపెనీ ఏదైతే అతి ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఏరోనాటికల్ సంబంధించిన, అలాగే పెద్ద కంపెనీ మనకి పుట్టపర్తి దగ్గర రావటం జరిగింది. ఫైటర్ జెట్స్ మన ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయనే విషయం మీకు తెలియజేస్తున్నాను. కేవలం ఇవే కాకుండా బాంబ్స్, అమ్యునేషన్ సంబంధించిన షెల్స్ కూడా మన ప్రాంతంలో తయారవుతుంది. సుమారు డిఫెన్స్ యొక్క పెట్టుబడులు 1,74,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, అది రాయలసీమకి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాను. వీటితో పాటు మన ప్రాంతానికి ఏదైతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున మనకి రావడం జరిగింది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీతో పాటు రేర్ ఎర్త్ మెటల్ కారిడార్ ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తం ఆంధ్ర ప్రాంతంలోనే కోస్టల్ ప్రాంతంలో కూడా ఈ యొక్క రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్కవేషన్ చేసే పెద్ద పరిశ్రమ మనకి రాబోతుంది. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన, ఎలక్ట్రానిక్ పార్క్ సంబంధించిన, ఆటోమొబైల్ సంబంధించిన అనేక రకాల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఈ మధ్యన ఎన్ఫీల్డ్ సంబంధించిన పరిశ్రమ ప్రారంభించడం జరిగింది. గతంలో కియా మోటార్స్ రావడం జరిగింది. దానికి సంబంధించిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అలాగే అతిపెద్ద అవుట్ సైడ్ అమెరికా ఎఫ్డిఐ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అమెరికా బయట జరిగిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంకి వచ్చింది. గూగుల్ అనే సంస్థ సుమారు 6 గిగావాట్ సంబంధించిన డేటా సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా అనేక వేల కోట్ల రూపాయలు మనకి పెట్టుబడులు రావడానికి ఒక మార్గం సుగమమైందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఇంత పెద్ద ఎత్తున కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రావటం ఏదైతుందో అది చారిత్రాత్మకం. ఏ రాష్ట్రానికి రాని విధంగా వచ్చాయనే విషయం తెలియజేస్తున్నాను. అలాగే అనేక రకాల సౌకర్యాలు, ముఖ్యంగా అమరావతి యొక్క నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే మనకి జీవనాడి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది. 27 ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది 100కి 100% కేంద్ర ప్రభుత్వం నిధులచే సుమారు 34,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రావటం జరిగింది. రాబో కాలంలో మరింత నిధులు వచ్చి పూర్తి సామర్థ్యంతో పోలవరం ప్రారంభం కాబోతుంది. అలాగే ఏ రాష్ట్రానికి, దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా రావటం ఏదైతుందో ఇది కూడా మిషన్ ఇంపాసిబుల్, అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా రావటం ఇవన్నీ కూడా డబల్ ఇంజన్ సర్కార్ కారణంగా అయ్యాయి. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి. అలాగే వీటన్నిటితో కలిసి
ప్రజల యొక్క నమ్మకాన్ని చూరుకునే విధంగా ఇవాళ 12 ఏళ్ల పరిపాలన, 2 సంవత్సరాల రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన ఆ విధంగా ఉందని చెప్పి ఆ విధంగా ప్రజలు ఇవాళ ఆనందంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. నిజంగానే రమ్మని కోరుకుంటున్నాం. షర్మిల గారు కానీ జగన్ గారు కానీ ఒకసారి పాదయాత్ర మీరు చూడండి, ఒకసారి ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూడండి. మీ అందరూ చూపిస్తాం మీకు కళ్ళ కట్టినట్టు జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి చూడండి. వాటిలో జరుగుతున్న మంచిని నలుగురికి ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ గురే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ డిఎస్సి పారదర్శకంగా జరిగింది. వాటన్నిటి వివరాలు కూడా వివరించడం జరిగింది. ఏ వ్యక్తుల పేర్లు మీరు చెప్పారో ఆ వ్యక్తి పేరుతో సహా ఆయనకి ఏ విధంగా సెలెక్ట్ అయ్యారనే విషయం కూడా వివరణాత్మకంగా వివరించిన తర్వాత ఇవాళ డిఎస్ఏపై రద్దాంతం చేయడం కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో గత 12 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా డిఎస్సి సుమారు 16,000 మందికి టీచర్ పోస్టులు తీయటం కూడా నిజంగానే చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా పనిచేశాను. ప్రతిసారి డిఎస్సి పెట్టాలంటే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం 500 ఉన్నాయన్నారు. కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. సుమారు 10,000 పైగా ఉంది అని చెప్తే ఈ ప్రభుత్వం 16,000 మందికి ఇచ్చారు. దాని స్పెషల్ డిఎస్సి అని చెప్పి ఆర్ట్స్ క్రాఫ్ట్స్ సంబంధించిన వాటికి కూడా, అలాగే పీఈటీలు ఏవైతున్నాయో వాటికి కూడా ఈసారి ఇవ్వడం జరిగింది. మీ స్వాగతం చెప్పడం జరిగింది. ఆ యొక్క రంగాలకి ఇవ్వాలి అని చెప్పి ఆ విధంగా ఈసారి స్పెషల్ డిఎస్సి కూడా నిర్వహించారు 16,000 మందికి. అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ కూడా పెద్ద. నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకి, పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఎటువంటి నిర్ణయాలు తీశారనేది జగమెరిగిన సత్యం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశం ఎంత సుభిక్షంగా ఉందనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగమే 12 సంవత్సరాల పాలన పూర్తి చేసిన సందర్భంగా ఈ భారత ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఈ భారతదేశంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి సంక్షేమం అందింది, ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి అనే ఉద్దేశంతో ఈరోజు 21 రోజులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు ప్రజలకు ఎంత చేరువుగా చేసే విధంగా ఏ రకమైన కార్యక్రమాలు చేశామనేది పోస్టల్ ఆఫీస్ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మాధవ్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ రాజమహేంద్ర మీద వరంలో ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో ఆయన ఈ ప్రాంత ప్రజలని మరొక్కసారి గుర్తు చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా ఆయన వచ్చి ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మరొక్కసారి మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరో ముఖ్య అతిథి మా అందరికీ పెద్దలు, గురువర్యులు, ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ అంటేనే సోము వీర్రాజు గారు అంటేనే భారతీయ జనతా పార్టీ అనే విధంగా ఎదిగినటువంటి నాయకుడు సోము వీర్రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆయనకు కూడా మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఈ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రొంగల గోపి శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ నరేష్ కుమార్ యాదవ్, ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు.